అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు మా వారు, నేను ఇద్దరం ప్రకృతి ఆశ్రమానికి వెళ్దామని బయలుదేరామండి. అపాయింట్మెంట్ తీసుకున్నామనమాట. కొద్దిగా ఈ పర్ణశాల కట్టే హడావిడిలో అటు ఇటు తిరగటం, తర్వాత ఈ ఓపెనింగు ఇదంతా కూడాని కొంచెం అలిసిపోయామనే చెప్పాలండి. కొద్ది రోజులు ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళి రెస్ట్‌గా ఉండి బాడీ ట్రీట్మెంట్ అవి తీసుకున్న తర్వాత మళ్ళీ మనం కొంచెం రీచార్జ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతోటి ఇంకా ఈరోజైతే ప్రకృతి ఆశ్రమానికి బయలుదేరామండి. ప్రకృతి ఆశ్రమం మాకు భీమవరంలోనే ఉంటుంది. మా ఇంటికి 1 ½ కిలోమీటర్ దూరంలో. హార్డ్‌లీ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి అంతే. ఏ 100 ఏళ్ళో ఉండుంటది ఆ చెట్టుకి. మేము ప్రతిరోజు పర్ణశాలకి అవతల కారెళ్తుంది చూడండి. ఆ రోడ్డు వెంటే వెళ్తామనమాట అండి. అటు వెళ్తే మన పర్ణశాల. ఆపోజిట్ కాలువ ఇటు పక్కకి వెళ్తే ఇదంతా కూడా ఆశ్రమం అనమాట అండి. ఆశ్రమం ఏరియా. ప్రకృతి ఆశ్రమం అనంటే భీమవరంలో చాలా ఫేమస్ అండి. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రకృతి ఆశ్రమానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారనమాట అండి. లాస్ట్ ఇయరు నేను ప్రకృతి ఆశ్రమానికి వచ్చి ఉన్నప్పుడు వీడియో కూడా పెట్టాను. ఇదంతా కూడా ఆశ్రమం రోడ్డే అనమాట అండి. అప్పుడంటే కేవలం ఆశ్రమం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ రోడ్‌లో కలెక్టర్ ఆఫీసు, అట్లానే తిరుమల స్కూల్సు, భారతీయ విద్యాభవన్స్ స్కూల్స్ ఇవన్నీ ఉండటంతోటి ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్ ఉండటంతో ఈ రోడ్డంతా కూడా కొద్దిగా ట్రాఫిక్కు కనిపిస్తూ ఉన్నది. ఇదివరకైతే ప్రత్యేకించి ఆశ్రమానికి వచ్చేవారు తప్ప, ఇంకా ఎవరు ఈ రోడ్డు మీద అంతలా కనిపించేవాళ్ళు కాదనమాట అండి. అవతల భారతీయ విద్యాభవన్స్ స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్‌కి సంబంధించిన వాళ్ళు అంతే అనమాట అండి. ఇప్పుడైతే కూడా చాలా ట్రాఫిక్ పెరిగింది. జనాలు అయితే కలెక్టర్ ఆఫీస్‌కి బాగా తిరుగుతూ ఉన్నారనమాట అండి. ఇదిగోండి నేచర్ క్యూర్ హాస్పిటల్. వైద్యరాజ వేగిరాజ కృష్ణరాజు గారి ప్రకృతి ఆశ్రమం. ఆశ్రమంలోకి వెళ్తూ ఉన్నాము. ఇలా ఉంటుంది. మేడం గారు వస్తున్నారు, శ్రీదేవి మేడం గారు. ఉన్నారా అండి డాక్టర్ గారు? ఓకే, పర్లేదండి, పర్లేదు. మేము ముందే మేడం గారి అపాయింట్మెంట్ తీసుకున్నాం అనమాట అండి. ఇప్పుడు వస్తున్నాము అని చెప్పాము. మనం చెప్పిన టైంకి డాక్టర్ గారిని కూడా మనం మీట్ అవ్వాల్సి ఉంటుందనమాట అండి. అందువల్ల మనం ముందే అపాయింట్మెంట్ అది తీసుకోవాలనమాట. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఒక 10 మినిట్స్‌లో డాక్టర్ గారు వచ్చారండి. అంటే మనం ఏ పర్పస్ తోటి ఇక్కడికి వచ్చాం? ఎటువంటి అనారోగ్యం ఉన్నది? ఏంటి బీపీనా? షుగరా? థైరాయిడా? లేదా ఓవర్ వెయిటా? మోకాళ్ళ నొప్పులా? లేదా ఇంకేదన్నా ప్రాబ్లమా? ఇట్లా ఏది అన్నది మనం వివరంగా చెప్పాలి. అంటే దాన్ని బట్టి మన డైటు, మనకి షెడ్యూల్ చేసే విధానం అన్నీ ఉంటాయన్నమాట అండి. అలానే బీపీ, షుగరు ఏమున్నా సరే మనం ఎటువంటిది ఏమి దాచకుండా చెప్పాలన్నమాట అండి. అలానే మనం ఏ పర్పస్‌కి వచ్చామన్నది కూడా వివరంగా చెప్పాలి. మేమైతే ముఖ్యంగా వచ్చింది కొద్దిగా రీచార్జ్ అవ్వటం కోసం అనమాట. ఎక్కువగా అలిసిపోయాం కాబట్టి అదే చెప్పాము. మా వారికి ఇట్లా హార్ట్ ఆపరేషన్ అయ్యిందండి ఇదివరలో. ఇప్పుడైతే మెడిసిన్స్ వాడుతున్నారు. అంటే ఇట్లా మెడిసిన్స్ వాడేవాళ్ళు మరి రెగ్యులర్‌గా మెడిసిన్స్ వేసుకోవాలి కదండీ! అవి కంటిన్యూగానే వేసుకోవాల్సొస్తదనమాట. ఇక మిగతా ట్రీట్మెంట్ అంతా మన హెల్త్‌ని బట్టి, మన బాడీని బట్టి చార్జ్ షీట్ తయారు చేస్తారనమాట అండి. ఒక షీట్ తయారు చేస్తారు. స్మోకింగ్, డ్రింకింగ్ అలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా సార్? ఏం లేవా? 130, 70 సార్ నార్మల్. నెక్స్ట్ మనం ఎక్కడ ఉండాలి అనేది డిసైడ్ అవ్వాలండి.
ఎందుకంటే ఆశ్రమం అని అంటే ఆ పెద్ద బిల్డింగులో రూమ్స్ ఉంటాయి. అలానే దిగువన హట్స్ ఉన్నాయి చూడండి, కాటేజ్‌లు అవి కూడా ఉంటాయన్నమాట. మేము లాస్ట్ టైం అయితే ఆ పెద్ద బిల్డింగ్‌లో సూట్‌లో ఉన్నామనమాట అండి. ఈసారి ఈ కాటేజ్‌లో ఉండటం కోసం అని చెప్పి ఇది చూస్తున్నాననమాట. కాటేజ్ చాలా పెద్దగా చాలా బాగున్నదండి. అంటే పెద్ద రూమ్ ఉంటుంది. ఈ రూమ్‌లో ఇద్దరు ఉండొచ్చు. ఎక్స్‌ట్రా ఎవరన్నా ఉండేటట్టయితే బెడ్ కూడా వేసుకోవచ్చు అనుకోండి. అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, డ్రెస్సింగు. తర్వాత అన్ని ఫెసిలిటీసు ఉంటాయి. ఏసీ రూము, టీవీ, మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ ఉండి వర్క్ చేసుకునే వాళ్ళ కోసం ఇప్పుడు ఫుల్ వైఫై ఉంటుందనమాట అండి. నాకు ఈ హట్ అయితే చాలా బాగా నచ్చింది. పెద్ద మామిడి చెట్టు దిగువన ఉండటంతో చాలా చల్లగా ఉన్నదండి. ఇదే తీసుకోవటానికి డిసైడ్ అయ్యామండి. తర్వాత ఆఫీస్ రూమ్‌కొచ్చి మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉండదలుచుకున్నామో, ఏ రూమ్‌లో ఉండదలుచుకున్నామో ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలనమాట. అలానే అమౌంట్ కట్టడం అదంతా కూడా ఇక్కడే జరుగుతుందండి. అలానే అప్పుడు మనకి 2 పాంప్లెట్ లాంటిది ఒక బ్రోచరు ఇస్తారనమాట. ఈ బ్రోచర్‌లో ఇక్కడ ఆశ్రమంలో కల్పించే అన్ని ఫెసిలిటీసు ఏమేమి ఉంటాయి, మనకి ఏమేమి ఫుడ్ ఇస్తారు, ఏంటి అంతా కూడా వివరంగా రాసుంటుందనమాట. బ్రోచర్‌లో ఫాస్టింగ్ థెరపీ, డైట్, ఆశ్రమంలో ఏమేమి ఇస్తారు, ఏంటి అనేదంతా ఉంటుంది. ఇదిగోండి లెమన్ హనీ ఫాస్టింగు, జ్యూస్ ఫాస్టింగు, ఫ్రూట్స్ ఫాస్టింగు, ఫుల్ డైట్. డైట్‌లో బ్రేక్‌ఫాస్ట్ అయితే బాయిల్డ్ స్ప్రౌట్స్ ఇస్తారు, వెజిటబుల్ జ్యూసు, రాగి జావ ఇటువంటివి అనమాట అండి. అలానే బ్రౌన్ రైస్ తోటి లంచ్ ఉంటుంది. వెజిటబుల్ కర్రీస్ ఉంటాయి, కర్డ్ ఉంటుంది. డిన్నర్‌కొచ్చి పుల్కా, కర్రీసు, బటర్ మిల్క్ లేదా ఫ్రూట్సు. అంటే వాళ్ళ వాళ్ళ బాడీ రీత్యా ఎటువంటి ఫుడ్ ఇవ్వాలో అలాంటిదే ఇస్తారనమాట అండి. సాల్ట్ గానీ, ఆయిల్ గానీ, కారం గానీ వాడకుండా చేసిన ఫుడ్ అనమాట అండి ఇవంతాని. అలానే ట్రీట్మెంట్లు ఏమేమి ఉంటాయి, బాడీ ట్రీట్మెంట్లు అంటే ఇక ఫుల్ బాడీ మసాజ్ అని, సోనా బాత్ అని, ఇక మడ్ బాత్ అని, స్టీమ్ బాతులు, ఇలా రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి అన్నమాట అండి. అలానే ఫుట్‌కి, హెడ్‌కి హాట్ మడ్ అప్లికేషన్ అని ఇట్లా రకరకాల ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏమో బాడీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నమాట. రోజుకి 2 ట్రీట్మెంట్లు చొప్పున ఎవ్రీడే మనకి బాడీ ట్రీట్మెంట్లు 2 జరుగుతాయి అన్నమాట అండి. తర్వాత ఈ పాంప్లెట్‌లోనే లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఏమేమిటి టైమ్ టేబుల్ అంతా కూడాని రాసేసి ఉంటదనమాట అండి. మనకి 5 నుంచి స్టార్ట్ అవుతది. నైట్ 9కి స్లీప్ అనమాట అండి. ఇక్కడ ఒక మనిషికి ఒక రోజుకి 1100 ఛార్జ్ చేస్తారండి. అంటే ఒక రూమ్‌లో 3 బెడ్స్ ఉంటాయన్నమాట. షేరింగ్. ఆ షేరింగ్ అయితే స్టార్టింగ్ ప్రైస్ 1100 అనమాట. ఇందులో ఫుడ్డు, అకామిడేషను, డాక్టర్ కన్సల్టెన్సీ, 2 ట్రీట్మెంట్లు. డాక్టర్ కన్సల్టెన్సీ కూడా రోజుకి 2 సార్లు ఉంటుందనమాట అండి. అంటే 2 సార్లు డాక్టర్ గారు పర్యవేక్షిస్తారు. అట్లానే 2 ట్రీట్మెంట్లు, బాడీ ట్రీట్మెంట్లు ఉంటాయి. అలానే యోగా క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా కలిపి అంటే 3 పూట్ల ఫుడ్డు అన్నీ కలిపి మనకి మనిషికి 1100 ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మనకి ప్రత్యేకించి రూమ్ కావాలి, సూట్ కావాలి, ఏసీ రూమ్ కావాలి అలా అనుకుంటే గనక హైయెస్ట్ 2500 అండి. ఇప్పుడు మేము తీసుకున్నాం కదా కాటేజీ, అది మనిషికి 2500. అంటే మరి నేను కొంచెం వీడియోస్ అవన్నీ కూడా చేయాలి కదండీ, వాయిస్ చెప్పుకోవాలి కాబట్టి నేను ప్రత్యేకించి ఇలాగా విడిగా రూమ్ లాగా కాటేజ్ లాగా తీసుకున్నాననమాట మా వారికి నాకు. లేదు అంటే మనం షేరింగ్ అనుకోండి, రోజుకి 1100 అనమాట. ఈ 1100లోనే 3 పూట్ల ఫుడ్డు, అకామిడేషను, తర్వాత బాడీ ట్రీట్మెంట్లు 2, డాక్టరు కన్సల్టెన్సీలు 2, యోగా క్లాసెస్, ఇక అన్నీ కూడా కలిపి రోజుకి 1100 రూపాయలనమాట అండి ఒక పర్సన్‌కొచ్చి. సాధారణంగా నేను చూసింది వేరే చోట్ల అయితే అండి, ఫుడ్డు, అకామిడేషన్‌కి మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్లు ఉన్నాయి చూడండి, బాడీ మసాజులు, మిగతా ట్రీట్మెంట్లు అన్నిటికీ కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేసేలానే ఉన్నాయండి. కానీ ఇక్కడ ఈ ప్రకృతి ఆశ్రమంలో మాత్రం అన్నీ కలిపే 1100 రూపాయలు అనంటే నాకు చాలా రీజనబుల్ అని అనిపిస్తదండి. అంటే వీరు కొంత సేవా దృక్పథంతో చేయటం వల్ల కూడా కొన్ని సంవత్సరాల నుంచి, అంటే ఇది 1930లో స్థాపించిందండి. అప్పటినుంచి కూడా అలా నిరవధికంగా ఈ ప్రకృతి ఆశ్రమం సాగుతోంది అనంటే సేవా దృక్పథంతో ఎక్కువగా చేస్తారన్నమాట అండి. ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్ కూడా అండి ఎంతో అనుభవం కలిగిన వాళ్ళు. గత
25, 30, 40 సంవత్సరాల నుంచి వర్క్ చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారనమాట అండి. చాలా ప్రేమగా ట్రీట్ చేస్తూ ఉంటారండి. అంటే ముఖ్యంగా మనం ఇంటిని వదిలి ఇలా ఆశ్రమానికి వచ్చినప్పుడు ఏదో అందరితో పాటుగా కలిసి తినేసేసి, తిరిగేసేసి ఏదో ట్రీట్మెంట్ తీసుకుని అలా అయితే మనకు కొంచెం బెంగ వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ ఇక్కడ చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. అందువల్ల నాకు ఇక్కడికి రావటానికి కూడా చాలా ఇష్టంగా ఉంటుందనమాట అండి. అసలు ఆశ్రమంలో ఉంటే ఎలా ఉండాలి? ఎంత ఖర్చవుద్ది? ఇవన్నీ మీకు డౌట్ వస్తుంది అని చెప్పి నేను వివరంగా చెప్పాననమాట అండి. అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? ఏంటి? అదంతా కూడా వీడియోలో చూద్దురు గానీ అండి. ఇక నేనైతే అన్నీ చూసుకుని, అన్నీ సలహాలు తీసుకుని, ఏమేం ప్యాక్ చేసి తెచ్చుకునేవి ఇవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ మనం నోట్ చేసుకుని, ఇంటికి వెళ్ళి పీస్‌ఫుల్‌గా మొత్తం పనులన్నీ పూర్తి చేసుకుని, ఇక్కడికి వచ్చామనుకోండి హ్యాపీగా ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడ ఉన్న కాడి నుంచి అక్కడేమవుతుందో, అక్కడ పనులన్నీ జరుగుతున్నాయో లేదో ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, మనం అంత పీస్‌ఫుల్‌గా ఉండలేము. అందువల్ల నేను ఒకరోజైతే గ్యాప్ అడిగాననమాట అండి. నాకు కొంచెం పనులున్నాయి. ఆ పనులన్నీ కూడా చూసుకుని హ్యాపీగా ఆశ్రమానికి వచ్చి, మళ్ళీ ఒకసారి బాడీనంతా కూడాని ఏదో ఆయిలింగ్ అంటారు చూడండి, అలా ఆయిలింగ్ చేయించుకుని, మళ్ళీ రీచార్జ్ అయ్యి, చక్కగా కొత్తగా మన వీడియోస్ అన్నీ ప్రారంభించొచ్చు అని అనుకుంటున్నామండి. ఒక విధంగా అండి బాగా అలిసిపోయామని చెప్పాలండి. నేను, మా వారు, మా మరిది గారు మొత్తం ముగ్గురం కూడాని ఇక ఈ పర్ణశాల కట్టే పనిలో అదే విధంగా తిరుగుతూనే ఉన్నామండి. నిజానికి ప్రేమ కూడా రావాలి. కానీ తను పని ఉండటం వల్ల నేను రాలేనమ్మా అని అన్నాడు. వీలైతే మధ్య మధ్యలో వచ్చి వెళ్తాను అని చెప్పాడనమాట. అందువల్లనే మేము హట్ తీసుకున్నామండి. ఎందుకంటే ఇందులో అనుకోండి ఎక్స్ట్రా బెడ్ కూడా వేసుకుని ఇంకొకళ్ళు ఉండొచ్చు. లేదు అంటే ఇద్దరికైతే సఫిషియెంట్‌గా సరిపోతుందనమాట. అలానే కొత్తగా కట్టిన ఈ పార్క్ ఏరియా ఇదంతా కూడాని సూపర్‌గా ఉన్నది. నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. అలానే ఇక్కడ పెట్ యానిమల్స్ కూడా ఉన్నాయన్నమాట. వీటిలన్నిటిల్ని చూస్తూ ఉంటే చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తది. అసలు ఇక్కడ వాతావరణమే ఏదో ఒక ఋషి ఆశ్రమానికి వచ్చినట్లు అనిపిస్తదనమాట అండి. ఇక అన్నీ చూసుకుని వచ్చి శ్రీదేవి గారిని కలిసి మేమైతే 1 వీక్ ఉండాలి అని అనుకుంటున్నామండి. అంటే పనుల రీత్యా నేను ఎక్కువ రోజులు గడపటానికి వీలవ్వకపోవచ్చు. ముందైతే 1 వీక్ ఉండటానికి డిసైడ్ అయ్యామనమాట అండి. 1 వీక్‌కి మేము అకామిడేషన్‌కి తీసుకుని ఇక ఇంటికి బయలుదేరామనమాట అండి. ఇంకా ఇంటికి వెళ్ళి మిగతా పనులన్నీ చూసుకుని పీస్‌ఫుల్‌గా ఇక్కడికి రావాలి, ఆశ్రమానికి రావాలి అనేది మా ఉద్దేశం అనమాట అండి. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉన్నది, ఏంటి అనేదంతా కూడా వీడియోలో చెప్తానండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.